ఇండియా, ఇజ్రాయెల్ కలిసి ఒక పెద్ద డీల్ చేస్తే చైనా ఎందుకు టెన్షన్ పడుతోంది? ఎందుకు ప్రపంచం మొత్తం దృష్టి ఇప్పుడు ఇండియా, ఇజ్రాయెల్ దేశాల మీద పడింది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కేవలం ఇది ట్రేడ్ డీల్ కాదు, ఇది భవిష్యత్తును మార్చబోయే ఒక భారీ గేమ్ ప్లాన్. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. గ్లోబల్గా ఇండియాకి ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీ అవ్వబోతోంది. ఇండియా ఒక కంట్రీ కాదు, ఇప్పుడు గ్లోబల్ స్టేజ్లో ఇండియా సెంటర్ పాయింట్లా మారబోతోంది. రీసెంట్గా ఇండియా గురించి ఇజ్రాయెల్ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియా ఈజ్ ద గేట్ వే టు ఏషియా అని ఇజ్రాయెల్ అంటోంది. ఈ ఒక్క లైన్ ప్రపంచ బిజినెస్ ఫ్యూచర్ని చేంజ్ చేయబోతోంది అంటే మీరు నమ్ముతారా? మీరే ఆలోచించండి. ఒక కంట్రీ ఇంకో కంట్రీని గేట్వే అని పిలుస్తుంది అంటే ఆ కంట్రీ ఇంపార్టెన్స్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. ఇండియాని ఇజ్రాయెల్ గేట్వే టు ఏషియా అని పిలవటం కరెక్టేనా, లేదా ఓవర్ హైపా? ఎందుకు ఇజ్రాయెల్ ఇండియా మీద అంత ఫోకస్ పెట్టింది? ఈ ట్రేడ్ డీల్ జరిగితే ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇండియా నెక్స్ట్ చైనా లాగా వరల్డ్ని డామినేట్ చేస్తుందా? ఇండియా ఇజ్రాయెల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియాకి లాభమేంటి? ఇండియా ఇజ్రాయెల్ ట్రేడ్ డీల్ చూసి చైనా ఎందుకు షాక్ అవుతోంది? ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇండియా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సింపుల్ ట్రేడ్ డీల్ కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ మాస్టర్ ప్లాన్. ఇజ్రాయెల్ ఎకానమీ ఇండస్ట్రీ మినిస్టర్ నిర్ బర్కాట్ ఇండియా గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ విజిట్ చేసినప్పుడు అక్కడి ఎకానమీ మినిస్టర్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియా ఈజ్ ఏ గేట్వే టు ఏషియా అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇండియా కేవలం ఒక దేశం కాదు, ఒక పెద్ద మార్కెట్, ఒక పెద్ద అవకాశాల ప్రపంచం. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, పాపులేషన్ కూడా చాలా తక్కువ, కానీ టెక్నాలజీ పరంగా మాత్రం టాప్ లెవెల్లో ఉంది. ఇజ్రాయెల్ దగ్గర ఇన్నోవేషన్ ఉంది, ఇండియా దగ్గర భారీ మార్కెట్ ఉంది. ఇద్దరూ కలిస్తే ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అవుతుంది. ఇదే రీజన్తో ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ని ఫాస్ట్గా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇది సాధారణ విషయం కాదు. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ డీల్ ఇప్పుడు సడన్గా వేగం పెరిగింది. ముందుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. మీ దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, కానీ మీ దగ్గర రీసోర్సెస్ లేవు. మరో వ్యక్తి దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, కానీ ఐడియాస్ లేవు. ఇద్దరూ కలిసి పనిచేస్తే సక్సెస్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియా, ఇజ్రాయెల్ కూడా అదే చేయబోతున్నాయి. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, కానీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇజ్రాయెల్ అంటేనే ఇన్నోవేషన్ హబ్. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ టెక్, ఇలా అన్ని రంగాల్లో ఈ దేశం టాప్లో ఉంది. ఈ దేశం సైజులో చాలా చిన్నది, పాపులేషన్ పరంగా కూడా చాలా తక్కువ మంది ఈ దేశంలో ఉన్నారు. కానీ ఐడియాస్ విషయంలో ప్రపంచంలో టాప్లో ఉంటుంది. స్టార్టప్స్, ఇన్నోవేషన్, రీసెర్చ్ లాంటివి అక్కడి కల్చర్. అక్కడ ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ క్రియేట్ చేయటం వాళ్ళ హ్యాబిట్. ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలు ఇజ్రాయెల్ సైబర్ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నాయి. అగ్రికల్చర్ పరంగా డెజర్ట్లో కూడా ఫార్మింగ్ చేయగలిగే టెక్నాలజీని ఇజ్రాయెల్ డెవలప్ చేసింది. ఇక డిఫెన్స్ పరంగా అయితే వరల్డ్ క్లాస్ సిస్టమ్స్, మిసైల్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్, ఇలా చాలా రకాలుగా ఇజ్రాయెల్ టాప్లో ఉంది. ఇజ్రాయెల్ ఒక ఫ్యాక్టరీ లాంటిది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఇజ్రాయెల్ దగ్గర సూపర్ ఐడియాస్ ఉన్నాయి, కానీ ప్రొడక్షన్ చేయడానికి స్పేస్ లేదు, సరైన మ్యాన్ పవర్ లేదు, చేసిన ప్రొడక్షన్ని అమ్మడానికి మార్కెట్ లేదు. ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ, ఇక్కడ పనులు చాలా తక్కువ. మన ఇండియాలో జాబ్స్ కోసం చాలా మంది యువత ఎదురు చూస్తున్నారు. ఇండియాలో సరైన జాబ్స్ లేక ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పనులు చేస్తున్నారు. ఇండియా దగ్గర హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది, స్పేస్ కూడా చాలా ఎక్కువ. ఫాస్ట్గా గ్రో అవుతున్న దేశాలలో ఇండియా కూడా ఒకటి. ఇండియా ఎకానమీ పరంగా వరల్డ్లో టాప్ 4లో ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక హైటెక్ డ్రోన్ డిజైన్ చేసింది అనుకోండి. ఆ డ్రోన్ని పెద్ద స్కేల్లో ప్రొడ్యూస్ చేయలేదు. అదే ఆ డ్రోన్ని ఇండియాకి ఇస్తే లక్షల్లో తయారు చేయగలదు. ఐడియా ఇజ్రాయెల్ నుంచి, ప్రొడక్షన్ ఇండియా నుంచి. ఈ రెండు దేశాలు కలిస్తే లో కాస్ట్లో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు.
ఇలా తయారు చేసిన ప్రొడక్ట్స్ ని గ్లోబల్ గా అమ్మొచ్చు. అంటే ఇది చిన్న విషయం అయితే కాదు, గ్లోబల్ సప్లై చైన్ ని మార్చే భారీ నిర్ణయం. ఇజ్రాయెల్ డెవలపర్స్ ఒక అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ ని తయారు చేశారు, కానీ యూజర్స్ కి స్కేల్ చేయాలి. ఇండియాలో ఐటీ సెక్టర్ డెవలపర్స్, ఇంజనీర్స్ అందరూ ఇలా రెడీగా ఉంటారు. అంటే ఇన్నోవేషన్ అక్కడ, ఇంప్లిమెంటేషన్ ఇక్కడ. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇందుకే ఇజ్రాయెల్ ఎకానమీ మినిస్టర్ ఒక మాట చెప్పారు, ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఏ మార్కెట్, ఇట్స్ ఏ గేట్వే. అంటే ఇండియా ద్వారా ఏషియా మొత్తం రీచ్ అవ్వచ్చు. 59% ప్రపంచ పాపులేషన్ ఏషియాలోనే ఉంది. అంటే ఇండియాతో కనెక్ట్ అయితే సగం ప్రపంచంతో కనెక్ట్ అయినట్టే. ఇది ఎంత పవర్ఫుల్ మూవ్ అంటే ఒకసారి ఆలోచించండి. ఒక కంపెనీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయితే అది ఆటోమేటిక్గా గ్లోబల్ ప్లేయర్గా మారుతుంది. మన దగ్గర లేబర్ చీప్గా దొరుకుతారు, మార్కెట్ భారీగా ఉంది, డిమాండ్ కూడా రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక డ్రీమ్ కాంబినేషన్. ఇండియా ఇప్పుడు స్లోగా వరల్డ్ టాప్ ఎకానమీస్లోకి వెళ్తోంది. ఇండియా ఫ్యూచర్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. అంటే ఇది చిన్న విషయం అయితే కాదు. ఇప్పటికే ఇండియా, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ 2 దేశాలు కొన్ని ఇయర్స్ నుంచి స్ట్రాంగ్ గా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తున్నాయి. ఇండియా మరియు ఇజ్రాయెల్ డిఫెన్స్ కోఆపరేషన్, ఇంటెలిజెన్స్ షేరింగ్, టెక్నాలజీ ఎక్స్చేంజ్ ఇవి ఆల్రెడీ జరుగుతున్నాయి. దీనికి ట్రేడ్ డీల్ కూడా యాడ్ అయితే ఈ 2 దేశాల మధ్య రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇది ఒక లాంగ్ టర్మ్ గేమ్ లా మారుతుంది. ఇండియా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు ఫ్రీ ట్రేడ్ డీల్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ డీల్ ఏకంగా రాబోయే 20 సంవత్సరాలు ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ వలన ఇండియా, ఇజ్రాయెల్ మధ్య ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పై ట్యాక్స్ తగ్గి ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి. కంపెనీస్ కి ఎంట్రీ కూడా సింపుల్ అవుతుంది. ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ వలన ఇండియాకి అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా యాక్సెస్ దొరుకుతుంది. అంటే ఇండియా అన్ని రంగాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది. దీని వలన కష్టమైన పనులు కూడా సులభమవుతాయి. ఇండియాని పట్టి పీడిస్తున్న అన్ఎంప్లాయ్మెంట్ ఈ దెబ్బతో తీరిపోతుంది. పనుల కోసం ఇతర దేశాలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇండియా గ్లోబల్ పొజిషన్లో చాలా స్ట్రాంగ్ అవుతుంది. మరోపక్క ఇజ్రాయెల్కి హ్యూజ్ మార్కెట్, మాస్ ప్రొడక్షన్, గ్లోబల్ రీచ్ కూడా వస్తుంది. అంటే ఈ 2 దేశాలకు ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది చాలా ముఖ్యం. ఈ 2 దేశాల పార్ట్నర్షిప్ ని చూసి ప్రపంచం మొత్తం షాక్ అవుతోంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఇది స్టార్టింగ్ మాత్రమే. ఫ్యూచర్లో ఏఐ కొలాబరేషన్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, స్మార్ట్ సిటీస్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంకా చాలా సెక్టార్స్లో ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే ఇది ఒక డీల్ కాదు, ఇది ఒక ఎకోసిస్టమ్ లాంటిది. ఇండియా మరియు ఇజ్రాయెల్ కలిస్తే అన్స్టాపబుల్ అనే రేంజ్లో ఇండియా డెవలప్ అవుతుంది. ఈ డీల్ 2026లోనే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇది ఫ్యూచర్ ప్లాన్ కాదు, ఆల్మోస్ట్ రెడీ స్టేజ్లో ఉంది. ఇండియా, ఇజ్రాయెల్ ట్రేడ్ డీల్ వలన చైనాకి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చైనా పేరే గట్టిగా వినిపించేది. కానీ అదే స్థానాన్ని ఇప్పుడు స్లోగా ఇండియా తీసుకుంటే దానికి ఇజ్రాయెల్ వంటి హై టెక్నాలజీ ఉన్న దేశం సపోర్ట్ ఉంటే ఇప్పటి వరకు ప్రపంచ కంపెనీలు ఎక్కువగా చైనాలోనే ప్రొడక్ట్స్ తయారు చేసేవి. ఎందుకంటే చైనాలో లేబర్ చాలా చీప్గా ఉంటుంది, హ్యూజ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఫాస్ట్గా ప్రొడక్షన్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇండియా, ఇజ్రాయెల్ కలిసి పనిచేస్తే ఇజ్రాయెల్ ఇండియాకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇస్తుంది. ఇండియా లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీస్ అన్ని స్లోగా చైనా నుండి ఇండియాకి షిఫ్ట్ అవుతాయి. ఇది చిన్న మార్పు అయితే కాదు. ఇండియా, ఇజ్రాయెల్ ట్రేడ్ డీల్ చైనా ఎకానమీలో పెద్ద మార్పు తీసుకురావటం ఖాయం. చైనా ఇప్పటికే టెక్లో స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇండియన్ ఐటీ పవర్ కలిసి కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తే గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తారు. అప్పుడు చైనా టెక్ డామినెన్స్ తగ్గిపోతుంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఐఎంఈసీ కారిడార్ చైనాకి బిగ్గెస్ట్ థ్రెట్గా మారబోతోంది. ఐఎంఈసీ కారిడార్ అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ డైరెక్ట్ ట్రేడ్ రూట్. ఈ రూట్ వలన షిప్పింగ్ టైం తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది, ప్రొడక్ట్ కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. ఇప్పటి వరకు చైనా బెల్ట్ మరియు రోడ్డు ప్రాజెక్ట్ డామినేట్ చేసేది. కానీ ఐఎంఈసీ సక్సెస్ అయితే దేశాలన్నీ చైనా రూట్ వదిలి ఇండియా రూట్ తీసుకుంటాయి. ఇది చైనాకి ఇండియా ఇస్తున్న డైరెక్ట్ కాంపిటీషన్. చైనా ఇప్పటి వరకు ప్రపంచానికి ఫ్యాక్టరీలా ఉంది. అంటే ప్రపంచ దేశాలు చైనా మీద డిపెండ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఇండియా ఆల్టర్నేటివ్గా వస్తే చైనా డిపెండెన్స్ తగ్గుతుంది. ఇది ఒక రోజులో జరిగే విషయం అయితే కాదు, కానీ స్లోగా స్టెప్ బై స్టెప్ జరుగుతూ వస్తోంది.
రాబోయే రోజుల్లో చైనా డామినెన్స్ తగ్గిపోతుంది. ఇజ్రాయెల్ సపోర్ట్తో ఇండియా రైజ్ అవుతుంది. ప్రపంచాన్ని డామినేట్ చేయాలంటే ఒక్కడిగా కాదు, పార్ట్నర్షిప్ అవసరం. ఇప్పుడు ఇండియా చేస్తుంది కూడా అదే. అందుకే చైనా ఇండియాని చూసి ఇప్పుడు టెన్షన్లో పడింది. మన ఇండియా చైనాకి పోటీగా మారుతుందంటారా? మీరేమంటారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.